మా కార్యకర్తలకు ఇక నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బరాబరి ప్రశ్నిస్తాం. మీ ప్రభుత్వం రావంగానే తొందరపడద్దని ఆగినాం. ఇవాళ 7 నెలలు గడిచింది. ఏ గ్రామానికి మీరు గెలిచిన శాసనసభ్యులు ఏ గ్రామానికి ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీల పట్ల సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్ల ద్వారా కానీ బరాబరి మా పార్టీ కార్యకర్తలు మా అభిమానులు ఇక నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తాం. ఎక్కడైనా నిన్న తొర్రూరులో జరిగినటువంటి ఘటన ఎక్కడైనా జరిగితే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ మొత్తం మా కార్యకర్తలకు అండగా రాత్రింబవళ్లు లెక్క చేయకుండా మా కార్యకర్తలను కాపాడుతాం. తప్పకుండా వాళ్ళని కాపాడుకొని రక్షించుకుంటామని చెప్పి సందర్భంగా మేము తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఈ జిల్లాలో ఏ రంగంలో ఏం చేద్దాం అనుకుంటున్నారనే విజన్ ఉందా కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఇరిగేషన్ రంగంలో ఏం చేద్దామనో, పారిశుద్ధ్యం పడకేసింది, వర్షాలు వచ్చినాయి, డెంగ్యూ వ్యాధులు. నేను హాస్పిటల్లో పరామర్శలో పోతే భయంకరంగా డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు చాలా భయంకరమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు గూడాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్యం లోపించింది. పంపకాలకే పరిమితమైలు, పర్సంటేజ్లకే పరిమితమైలు అధికార పార్టీ వాళ్ళు. ఇలా పర్సంటేజ్ల మీద పంపకాల మీద ఉన్న దృష్టి పాలన మీద లేదు, ప్రజల మీద లేదు. ఎక్కడ కూడా ప్రజా సమస్యల పట్ల వాళ్ళ ఎమ్మెల్యేలు నొక్కి మాట్లాడినట్టు ఒక్క సమస్యనైనా పరిష్కరించినట్టు ఎక్కడ వార్తలు లేవు. ముఖ్యంగా మిత్రులారా, ఒకసారి పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎట్టుందంటే ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 100 మంది ఉంటారు ఇవాళ రోజు. గ్రామాలలో కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ల్యాండ్ రికార్డ్స్ తాతలు నాయనలప్పుడు అన్నదమ్ములు పంచుకున్న భూముల మీద కూడా ఇవాళ నేను చెప్పేది అబద్ధమైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు చెప్పిన పోలీస్ స్టేషన్ ఎంచుకుందాం. ఎలాంటి పిటిషన్లు వస్తున్నాయి, ఎవరు పిటిషన్లు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా మొత్తం రాష్ట్రంలో ఒక రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కొత్త సమస్యలు తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య పంచాయతీలు, పాలెళ్ల మధ్య పంచాయతీలు, గ్రామాల పంచాయతీలు, ఒక రకమైన అన్రెస్ట్ అనేది ఇవాళ పాలనలో అవుపడతా ఉన్నది. అదేవిధంగా ఇవాళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే ఎస్ఐ పోస్టింగ్కి ఎంత, సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్కి ఎంత, డిఎస్పీ గారి పోస్టింగ్కి ఎంత అని ఎమ్మెల్యేలు అన్న తర్వాత ఇలాంటి విచిత్రమైన ఘటనలే జరుగుతాయి. ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పాలకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఏసీబీ కేసులు పెరిగిపోయినాయి, విపరీతమైన ఏసీబీ కేసులు. శుద్ధపూసలమన్న కాంగ్రెస్ పార్టీ ఇలా ఏమీ మాట్లాడతలేదు దానిపైన. అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ అంటున్నారు కదా, ఇక నుంచి ప్రతి గ్రామంలో అధికార పార్టీ ఇచ్చినటువంటి ఒక పోస్టు పెడతాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రోజుకొక పోస్టు పెడతారు. ఎంతమంది మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారో ప్రయోగించండి. ఇక నుంచి దానికి ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి మరీ ప్రశ్నిస్తాం. మీ పని విధానాన్ని మార్చుకోవాలి తప్ప ప్రశ్నించిన వాళ్ళని కొట్టిస్తాం అని అంటే ఇక్కడ ఎవడు పడడానికి లేడు, అసమర్థులు ఎవరు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల అన్నారు, అక్కడ బీకలేని వాళ్ళు ఇక్కడ బీకుతారా అని. ఇలా కుటుంబాలు చచ్చిపోతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బీకుతున్నారు? కుటుంబాలను మీ ప్రభుత్వంలో హత్యలు జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం బీకుతున్నారు? వరంగల్ జిల్లాలో నర్సంపేటలో జరుగుతున్న ఘటనలు, మీ నియోజకవర్గాల్లో తీవ్రమైన ఘటనలు జరుగుతుంటే మీకు ఓట్లేసిన ప్రజలను మీరు కాపాడుకోకుండా ఏం బీకుతున్నారు?
ఎప్పటికైనా ప్రశ్నకు ఆన్సర్ రావాల్సిన పద్ధతిలో వస్తుంది. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. ఇక కొత్త కల్చర్ వచ్చింది ఈ మధ్యలో. మార్పు ఏమొచ్చిందంటే మా పాలనలో రౌడీ షీటర్లుగా ఉండి దూరం దూరం బతికిన వాళ్ళు నగరాలకు, పట్టణాలకు, ఊళ్ళకు ఖద్దరు చొక్కాలు ధరించుకున్నారు. ఈ మధ్యలో ఖద్దరు చొక్కాలు ధరించుకున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి మార్పు. వరంగల్ జిల్లాలో మా కడియం శ్రీహరి గారు గతంలో మాకు పాత ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మా పార్టీ ప్రభుత్వంలో వారు మాట్లాడారు. నిన్న కొద్దిగానైనా ఆలోచించాలి. పెద్దవారు 70 సంవత్సరాలు దాటి 7 పదులు దాటి సప్తపదులు దాటిన వాళ్ళు. కేసీఆర్ గారి కుటుంబం అవినీతిమయమైందట. నిజమేనా కడియం శ్రీహరి గారు? మీరు మాతో పాటు 10 సంవత్సరాల జర్నీలో ఉన్నారు కదా, మొత్తం అధికారంలో ఉన్నారు కదా. వచ్చిన కాడి నుంచి పోయేంత వరకు మీరు పవర్లో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులకు అవకాశాలు వచ్చినాయి. మీరున్నారా? అల్లా కేసీఆర్ గారి కుటుంబం అవినీతిమయమైతే మీరున్నారా? అల్లా రెండో స్థానం ఉన్నారు కదా మీరు. నిజమేనా? అది నిజమైతే మీరు ఉన్నారా అందులో? ఈ వయసులో కూడా మీరు అట్లా రాజకీయాలు మాట్లాడచ్చా? ఇది కరెక్ట్ కాదు. జీవితంలో కాంగ్రెస్ కోటేనన్నాడు. మీ కూతురికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కదా. నీతి చెడితే మీరు మీ కూతురికి మీరు ఓటేయలేదా? నాకు డౌటే, మీరైతే ఓటేయరు. శ్రీహరి గారు ఆ విధంగా మాట్లాడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా మిత్రులారా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కుట్రల కోణాన్ని ఇక నుంచి 24 గంటలు వాచ్ డాగ్లా ఉండి కార్యకర్తలను కాపాడుకోవడంలో, క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలను ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే ఆలోచనలు కార్యకర్తలను అన్ని విధాలా సహకరించి ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.